సార్ నాది మీరు ఇందాకలా మీరు చెప్పినట్టు లేడీస్ టైలర్ పరిచయానికి ముందు మీకు కాకినాడలో అక్కడ మీరు నాటకాలు రాసినప్పుడు లేదు, తెలియదు. ఒక సందర్భంలో నాకు మీరు కుక్కరకో నాటకం మీరు కాకినాడలో ప్రదర్శించారు. నాకు నా అనుబంధం కూడా శాస్త్రి గారిది టెలిఫోన్లో పనిచేస్తున్నప్పటి నుంచి. నేను అక్కడ చదువుకున్నాను, వారి దగ్గర చదువుకున్నాను, గంగావతరణం మొట్టమొదటి నేర్చుకున్నాను. నేను కుక్కరకో రచన భరణి గారు అని వేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా. మా అన్న రాశాడేమో అనుకో. ఈ నాటకాలు ఎప్పుడు రాశారు అబ్బా అంటే ఆయన 2 నాటకాలు వేశారు. అది నానా పులి అని అలాంటివి కొన్ని, నేను కూడా సన్మానోపనిషత్ అని అందులో నేను కూడా నటించడం జరిగింది. కానీ కుక్కరకో నాకు తెలియదే ఇది ఎప్పుడు వేశారని. అప్పుడు తర్వాత తెలిసింది ఇంకో భరణి గారు అని చెప్పి. అయితే మీకు ఇది స్రవంతి మూవీసే మా పుట్టిల్లు. మేము తమాషాగా ఏమిటంటే నేను ఎర్లీ బర్డ్ని, నేను పగలు ఉదయించాం, అతను రాత్రి ఉదయిస్తాడు సిరివెన్నెల. పగలల్లా మేము అక్కడ ఆఫీసులో కూర్చునేవాళ్ళం. ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఇంకా అతను రాత్రి జీవనం నేను ఎర్లీ బర్డ్ని కాబట్టి 10ంటికి నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని, పడుకునేవాడిని. ఇక అతను అలా కంటిన్యూ చేసి 12, 1 గంట, 2, 3 పొద్దున వచ్చేవాడు. ఇట్లాగా దాదాపు లేడీస్ టైలర్, సినిమా పాట, ప్రసవం, పుట్టుక, బారసాల అంటే ఒక కవికి ఎంత తపన ఉంటుంది అవన్నీ నేను దగ్గరుండి, ముఖ్యంగా లేడీస్ టైలర్, ఆ 7th మూవీస్, ఆఫీసు దాదాపు 1.5 years to 2 years. ఒక్క దగ్గర నాకు తమాషా ఎక్కడ పుట్టుమచ్చ పాట ఉందే, దానికి అప్పట్లో ఇది క్యాసెట్లు రికార్డ్ చేసి విని మనకి యాక్చువల్గా సినిమా అంటేనే రిపిటేషన్ చూసేవాళ్ళకి ఫస్ట్ ఎన్నిసార్లు చేస్తున్నారేమిటి అనిపిస్తుంది. అలాంటి మాకు ఈ పాట అనేటప్పటికి విని దానికి పైగా ఇప్పుడు అది ఇంకా ఒక దశకి విసుగుకి పరాకాష్ట వచ్చేసింది. అన్నీ చాలా చాలా ఈజీగా రాశాడు, కానీ దీనికి అన్ని హస్వాలు అలా రావాలి అన్నాడు నాతోటి. ఒరే 2 ల్యారింగ్స్ ఇచ్చాడు కదా అని ఇవి పడితే అవి అనేస్తే ఎలా చావనరా నేను అన్నాడు. అంటే నాన్న ఈజీ మార్గం ఒకటి చెప్తా అన్నయ్య, నువ్వు నన్ను తిట్టకూడదు చెప్పన్నాడు. ABCDEFGHIJKLMNOP ఇలా మొదలెట్టంటే వేద్దావా తిట్టే వితిన్ 1 week ఒక పరమాద్భుతమైన. అందులోని శాస్త్రి గారికి అప్పటి వరకు సిరివెన్నెలలో విశ్వనాథ్ గారు ఒక పక్కనిచ్చిన స్వాతంత్ర్యం, బేసిక్గా విశ్వనాథ్ గారిని రాసిన తర్వాత ట్యూన్ చేయడం, అక్కడ ఏమి రెస్ట్రిక్షన్ లేదు. ఇక్కడేమో పక్కగా ఇళయరాజా గారు ట్యూన్ ఇస్తారు, దత్తర 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 అన్నీ ఎంత, పైగా అందులో కథ చెప్పాలి. ఇలాంటి పాటలు రాయడానికి ఒక బ్యాక్డ్రాప్ అవసరం. ఎలాంటి బ్యాక్డ్రాప్ అంటే కొంచెం ప్రబంధాలు, కొంచెం సాహిత్యం, కొంచెం పురాణాలు, వీటితో పరిచయాలు బాగా ఉండి పూర్వకవులు ఎలాగా ప్రయోగాలు చేశారు దాని బేస్. ఉదాహరణకి అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తాడబాడ అడుగిడదు జన్మ ఎక్కడ దాకున్నా ఇలా అంటే అంతటి బేస్ ఉంటే తప్ప ఇంతటి అద్భుతమైన పాట పుట్టదు. మొత్తం కథంతా ఈ పాటలు చెప్పి పైగా ఇంకొక విశేషం ఏంటంటే అదే సినిమా అంత హిట్ పాటలు, అన్ని పాటలు హిట్, సింగిల్ కార్డు కదా, అన్ని పాటలు హిట్. వంశీ గారికి అది ఒక ప్రత్యేకత ఉండేది ఏమిటంటే పాటలు బాగా చేయించుకుంటాడు. అంటే చేయించుకోవడం అంటే దగ్గర ఉండి రాయించుకోరు, కానీ ఏమిటంటే దర్శకుడు చూపించే శ్రద్ధ, ఇచ్చే టైము, చూపించే అభిమానం వల్ల ఏ ఆర్టిస్ట్ అయినా, మ్యూజిషియన్ అయినా, రైటర్ అయినా, ఫర్ దట్ మ్యాటర్ యాక్టర్ అయినా, మేమైనా సరే ఈ పాత్ర నేను కలగని తయారు చేశానయ్యా, అందుకని నువ్వు కావాలంటే ఎంత టైం అనేది తీసుకో, దీని మీద హోంవర్క్ చేయి అన్నప్పుడు మనం పొందే ఆనందం, వచ్చే ప్రోడక్ట్ యొక్క ఫలితం అది డిఫరెంట్గా. అలాగా మిగతా కవులు 10 పాటలు ఆ టైంలో రాస్తే అతను ఒకటే పాట రాస్తాడు. ఎందుకంటే ప్రతి పదాన్ని పట్టుకుని అతను ప్రతి పదాన్ని పాటని ఒక వజ్రంలా